నేను ఇంట్లో అందరికీ చెప్పడానికే వచ్చాను. బాలు నన్ను ప్రేమిస్తున్నాన్న విషయం నాకే చెప్పలేదు. ఇంకా ఇంట్లో వాడేం చెప్తాడు, పెద్ద బండా వాడు అనేతో అంటూ ఉంటుంది. అసలు మీ అమ్మ వాళ్ళకి తెలుసా అని మీనా అయితే శృతిని అడుగుతూ ఉంటుంది. మా అమ్మ వాళ్ళకి తెలుసా? మా అమ్మ వాళ్ళు ఎప్పుడు మా వెనకాతలే ఫాలో అయ్యి నాకు వార్నింగ్ ఇచ్చి రవికి వార్నింగ్ ఇచ్చి మా ఇద్దరిని కలవద్దని చెప్పి చాలానే జరుగుతున్నాయి. అయినా మేము పట్టించుకోము. వాళ్ళు చెప్తే మేమెందుకు వింటాం? అసలు మాది లవ్ అని రవి అసలు ఇచ్చేయట్లేదు, నన్ను పట్టించుకోవడం లేదు. నన్ను పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం వాడికి ఉందో లేదో ఇంట్లో చెప్పడానికి భయపడుతున్నాడు. అందుకే నేనే అందరికీ చెప్పేసి ఒప్పిద్దామని వచ్చాను అని అంటే, ఈ విషయం మామయ్య గారికి తెలిస్తే బాగుంటుందేమో. అసలు ఇంట్లో ఒప్పుకోకపోతే ఏం చేస్తావు అని మీనా అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలకి ఒప్పుకోకపోతే లేచిపోయి పెళ్లి చేసుకుంటాం, రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాం అనేది అంటూ ఉంటుంది శృతి. ఆ మాటలకి చాలా స్పీడ్గానే ఉన్నవే, ఈ విషయం మా మాయగారికి తెలిస్తే బాగుంటుంది అని మీనా అంటూ ఉంటుంది. ఆయన కిందలో ఉన్నారా చెప్పు, అలాగైతే నేనే వెళ్ళి మాట్లాడతాను అక్క తనతో, అన్ని విషయం తనకి అర్థమయ్యేటట్లుగా నేను చెప్తాను అనేత అంటూ ఉంటాడు. మా ఇంట్లో మీ విషయం ఒప్పుకోవడం చాలా కష్టమే, కానీ ఆలోచించాలి అనేది మీనా అంటూ ఉంటుంది. ఏంటక్క అలా అంటున్నాం? మా ఇద్దరిది మీరు ఒప్పుకోకపోయినా బయటికి వెళ్ళినా మేము పెళ్లి చేసుకుంటాం, అది మాత్రం ఖాయం. ఇంట్లో అయితే ఒప్పించడానికి మీరు ట్రై చేయండి, నేను మా అమ్మ వాళ్ళు ఒప్పుకోకపోయినా వచ్చేస్తాను అనేది చెప్తూ ఉంటుంది. ఆ మాటలు వినగానే మీనా అబ్బా అనేది అంటూ ఉంటుంది. ఏంటక్క మీకు గుండె నొప్పి ఉందా అని అంటే, లేదు నువ్వు ఆడే మాటలు అంత భారంగా ఉన్నాయి మరి అని చెప్పి మీనా అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. సరే ఈ విషయం తర్వాత మాట్లాడదాం పదా, ఫస్ట్ బయటకు వెళ్దాం అని చెప్పి అనుకుంటూ ఉంటారు మీనా.